అన్నంతో పని లేకుండా చికెన్ ఫ్రైని ఉత్తిగానే తినేయొచ్చండి. అంత బాగుంటుంది. మసాలా వేసి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశారంటే నచ్చితే ట్రై చేయండి. ఒక స్పూన్ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేగాక 1/2 కేజీ చికెన్ని మంచిగా కడిగేసి వేసుకోండి. ఈ చికెన్ని ఇలా బాగా కలిపి మూత పెట్టి ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు ఒక రోట్లోకి వెల్లుల్లి, జీలకర్ర, అలాగే మిరియాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని వేసి కచ్చాబెచ్చగా అయితే దంచి తీసుకోండి. ఇప్పుడు ముందుగా చికెన్ అయితే ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయింది కదండి. ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసి కలిపేసి 10 నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడికించుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండి వేడి వేడిగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వేడి వేడి అన్నంలో రసంతో ఇలా చికెన్ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.